ఇగో ఇట్లయితది కథ, జర గట్టిగ చెవులు బెట్టి ఇనుండ్రి. సినిమా మొదట్లనే ఒక పిల్ల ఉరుక్కుంటబోతది. ఇద్దరు పోరగాండ్లు ఆమె ఎంటబడతారు. ఆ పిల్ల వాళ్ళ కెమికల్ సామాన్లు ఎత్తుకొని ఉరికింది అన్నట్టు. అవి దాచిపెట్టనీకి ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీల దూరింది. తాళం ఇరగ్గొట్టి మరీ లోపలికి పోయింది. ఆ పోరగాండ్లు ఏం చేసే లోపలే ఒక పాలకూర స్పినాచ్ డబ్బా వచ్చి వాళ్ల మద్దలబడ్డది. అది మన పోపాయ్ తినే డబ్బా. ఆ పోరగాండ్లల్లా ఒక్కనికి పోపాయ్ స్టోరీ ఇన్నడు కావచ్చు. జర సీన్ కొట్టనీకి పోపాయ్తోని అన్నడు, మర్యాదగా ఇక్కంచిపొయ్యి, నీకే మంచిది. ఆ మాట ఇనంగనే పోపాయ్కి కోపం నషాళానికెక్కింది. తన పెద్ద చెయ్యి చాపి ఆ పోరన్ని చీకట్లోకి లాగేషిండు. వాడి ఒంట్లోని నరాలు గీరాలు పెకిలించి పారేషిండు. ఇది చూసి రెండో పోరడు ఉర్సుకున్నడు. వాడు బతుకుజీవుడా అనుకుంటా ఆ పిల్ల మెడమీద కత్తిపెట్టి పోపాయిని బెదిరిద్దామని చూసిండు. కాని ఆని ఆటలు పోపాయ్ ముందు సాగల. పిల్లని కాపాడనీకి పోపాయ్ ఒక్కసారి చెయ్యి ఇట్లనే ఊపిండు. ఆ పోరని చెయ్యి ఇరిగిపోయింది. ఆ తరువాత పోపాయ్ వాని మూతిని రెండు చేతుల మద్దల పెట్టి గట్టిగా పిసికేసిండు. ఆ పోరడు అక్కడే కథమైపోయిండు. పోపాయ్ ఆ పిల్లకి సాయం చేసినట్టే చేసిండు. కాని ఆ పిల్ల పోపాయిని సుత్తా, నువ్వేందిరా బై రాక్షసుడి లెక్క ఉన్నావ్ అన్నది. ఈ మాట ఇని పోపాయ్కి మళ్లీ తిక్కరేగింది. అదే కోపంలో ఆ పిల్లని కూడా లేపేసిండు. ఇక్కన్నే మనకు సినిమా పేరు చూపిస్తరు, పోపాయ్ ద స్లేయర్. సరే, గిట్లెనక డెక్స్టర్ అనుడు ఒక్క పోరడు కనిపిస్తడు. వానికి పోపాయ్ మీద ఒక డాక్యుమెంటరీ తీయాలనే కోరిక. వాడు గూడ మనం ముందు జూసిన ఫ్యాక్టరీకే పోతాడు. వానితోని ఒలివియా అనుడు ఒక్క పిల్ల గూడ ఉంటది. ఇంకో ముగ్గురు దోస్తులతోని కలిసి ఆ ఫ్యాక్టరీకి పోదామని బయల్దేరుతారు. ఆ ఫ్యాక్టరీలా దాని ఓనర్ లెక్స్ అనుడు ఒకడుంటడు. వాడు ఆ ఫ్యాక్టరీని అమ్మనీకి ఒక స్టేట్ ఏజెంట్ తోని బేరం మాట్లాడుతుంటాడు. ఆ ఏజెంట్ అమ్మాయి అంటది, నేను అమ్ముతగని ముందు ఈ ఫ్యాక్టరీ మీద ఉన్న పుకార్లు రూమర్లు పోవాలే అని. లెక్స్ అడిగిండు, ఎట్లాంటి పుకార్లు అంటే? ఆ అమ్మాయి చెప్పింది, 20 ఏండ్ల కింద ఈ ఫ్యాక్టరీని సీల్ చేసిండ్రటగదా, ఇక్కడి పాలకూరల ఏదో ఇన్ఫెక్షన్ ఉందంట. ఆ న్యూస్ నిజం కాపోతే మళ్లీ ఫ్యాక్టరీ ఎందుకు నడవలా? ఇవన్నీ కాదంటే నిజంగా పోపాయ్ ఇక్కన్నే ఉంటాడా అని. వాళ్ళు ఇట్లా మాట్లాడుతుండంగానే లెక్స్ కి ఎక్కడనోంచి ఏదో గలీజ్ వాసన వచ్చినట్టు అనిపించింది. ఏందని సూడబోయిండు. వెనకాల ఉన్న ఏజెంటు అమ్మాయికి జర భయమైంది. అప్పుడే దబదబా ఎవలో నడుస్తున్న సప్పుడు ఇనబడ్డది. ఆమె దిక్కే వస్తున్నట్టు. సడన్ గా ఎవరో వచ్చి ఆమె భుజంమీద చెయ్యి వేసిండు. ఆమె గట్టిగా కేకలేసింది. తీరా చూస్తే వాడు అక్కడి కాపలావాడు గార్డు. అమ్మాయికి దమ్మిడి లేచిపోయింది. లెక్స్ ఎంత చెప్పినా వాడు గార్డే అన్నా ఆమె ఇనలే. తన సామాన్లు తీసుకుని అక్కంచి ఉరికింది. ఆ తొందరల తన ఫైలక్కన్నే మర్చిపోయింది. ఆమె పోయినంక లెక్స్ కూడా ఫ్యాక్టరీ నుంచి బయల్దేరిండు. పోయే ముందు తన గట్టిగా ఉన్న గాడుతోని చెప్పిండు, ఈ ఫ్యాక్టరీల ఎవడన్నా ఉంటే లేపే, తొందరల ఈ ఫ్యాక్టరీ డీలైతది, అది క్యాన్సిల్ కావద్దు అని చెప్పి పోయిండు. ఆ బలమైన బాడీగార్డు ధైర్యంగా తన పని మొదలువెట్టిండు. ఫ్యాక్టరీ అంతా తిరుగుతుండే. అప్పుడే వానికి 2 పీనుగులు కనపడ్డాయి. అవే పోపాయ్ ఇందాక చంపినోళ్లే. అప్పుడే యముడి లెక్క మన పోపాయ్ వాని ముందు వచ్చిండు. ఈ గార్డు తనని తాను ఏదో పెద్ద తోపు అనుకోని పోపాయ్ మీద ఎగవడ్డాడు. కాని పోపాయ్కి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. పోపాయ్ ఒక్క దెబ్బతోని వాని కిందబడేసిండు. ఆ తరువాత పెద్దగా కష్టపడకుండా వాని తలకాయ్ మీద కాలుపెట్టి చితగ్గొట్టిండు. వాని పనిగూడా ఖతం చేసిండు. ఇక్కడ మళ్ళా మన దోస్తుగాళ్ల గ్యాంగ్ని చూపిస్తరు. వాళ్ళు ఒక బార్కు పోయిండ్రు. వాళ్ళ ఇంకో ఫ్రెండ్ కేటీని తీసుకురానికి. ఆమె పని అయ్యేదాకా వీళ్లు పోపాయ్ ద స్లేయర్ మ్యాన్ గురించి ముచ్చట పెట్టుకున్నారు. వీళ్ల మాటలు ఇంటున్నాడు. ఆయన వీళ్లతోని అంటడు, ఈ మాటల్ని ఆటలెక్క తీసుకోకండ్రి. కేటీ అంటది, ఇవన్నీ ఉత్తిగనే కట్టుకథలు అని. వాళ్ళ వెనకాల కూర్చున్న ఒక ముసలాయన, ఆ ఫ్యాక్టరీల పోపాయ్ ద స్లేయర్ మ్యాన్ ఇంకా బతికే ఉన్నాడు. వాడి లవ్ కోసం అక్కన్నే ఎదురు చూస్తున్నాడు. మీ ప్రాణాల మీద ఆశ ఉంటే అక్కడికి పోకండ్రి అని చెప్తాడు. వాళ్ళు మాట్లాడుతుండంగనే కేటీ బాయ్ ఫ్రెండ్, వాడి గల్లీ పోరగాండ్లు కొందరక్కడికి వస్తరు. ఆ తర్వాత అందరూ కలిసి ఫ్యాక్టరీకి బయల్దేరుతరు. ఫ్యాక్టరీ కాడికి పోంగనే ఒలివియాకు ఫ్యాక్టరీ కిటికీలా ఎవలో నిల్చున్నట్టు కనిపిస్తరు. అది పోపాయే. కాని కనురెప్పపాటుల మాయమైపోతడు. ఇప్పుడు ఫ్యాక్టరీకి తాళం వేసి ఉన్నది. డాక్యుమెంటరీ ఎట్ల తీయాలే, తాళం పగలగొడ్దామనుకుంటరు. కాని ఆ పని లేకపాయ. ఒలివియా ఒక్క నిమిషంలా ఆ తాళం తీసేసింది. ఏదో రోజు చేసే పని లెక్క. ఫ్యాక్టరీల దూరంగానే కేటీకి వాళ్ల బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తడు. ఆమె ఎత్తకుండా కట్ చేస్తది. ఇక జూడు, వానికి పిచ్చ కోపం వస్తది. వాడి బుర్రల ఏదో తేడా ఆలోచనొస్తది. వాడి దోస్తుగాళ్లు ఇంకా ఉసిగొలిపిండ్రు. ఏమో మీ కేటీకి ఆ డెక్స్టర్కి లొల్లి నడుస్తలేదు గదా అని. అట్లయితే పోదాంపదా, ఫ్యాక్టరీల రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అనుకుని ఆ ముగ్గురు పోరగాండ్లు ఫ్యాక్టరీకి బయల్దేరుతరు. ఇక్కడ డాక్యుమెంటరీ తీయాలే గదా, అందరూ కలిసి పనిచెయ్యలేరు. కేటీని మానిటర్ కాడ కూర్చోబెట్టిండ్రు. డెక్స్టరు ఒలివియా ఒక పక్క కెమెరాలు పెట్టనీకి పోయిండ్రు. వాళ్ళింకో 2 దోస్తులు ఇంకో పక్క చూడనీకి పోయిండ్రు. ఒలివియా డెక్స్టర్కి కొన్ని నిమిషాలు భయమైతది.
ఎందుకంటే వాళ్ల ముందుకి మళ్ళీ ఒక డబ్బా వస్తది. పోపాయ్ ద సెయిలర్ మ్యాన్ పాలకూర డబ్బా. అది చూసి వాళ్లకి జర ఉసుకుబడ్తది. కాని కొంచెం సేపటికి తెలుస్తది ఆ ఫ్యాక్టరీల కొన్ని పావురాలున్నాయని. అవే ఈ డబ్బాలని వాళ్ల ముందు బడేస్తున్నాయని. ఇప్పుడు కూడా వాళ్లు పోపాయ్ లేడనే అనుకుంట్రు. కాని వాళ్లకు తెల్వదు పోపాయ్ వాళ్ల వెనకాలనే నిల్చొని సిగరెట్ తాగుతున్నడని. మనం జూస్తం డెక్స్టర్ అన్ని దిక్కుల కెమెరాలు బెడ్తడు. ఆ కెమెరాలల పోపాయ్ గుడబడ్తడు. కాని కేటీ తన ఫోన్లంత బిజీ ఉంటది. ఆ ఫుటేజిని అస్సలు పట్టించుకోదు. పోపాయ్ గురించి ఆమెకు తెల్వదు. ఈ మద్దలా మనం ముందు చూసిన స్టేట్ ఏజెంట్ అమ్మాయి మళ్లీ వచ్చింది. పొద్దున తన డాక్యుమెంట్లు ఇక్కడ మర్చిపోయింది గదా. ఆ డాక్యుమెంట్లు తీసుకుంటుంటే ఆమెకు గార్డు శవం కనపడ్తది. పొద్దున బతికున్నోడే గదా. శవం మూతి అంత ఘోరంగా ఉంటది. ఆమె గట్టిగా అరిసింది. ఇక వెనక్కి తిరిగేసరికి పోపాయ్ ద స్లేయర్ మ్యాన్ ఆమె ముంగటనే ఉన్నడు. అంటే ఆమె చావు ఆమె కండ్ల ముంగటనే ఉన్నది. తనని తాను కాపాడుకోనీకి ఆమె అక్కంచి ఉరికి ఒక రూముల దాక్కుందామని చూస్తది. కాని ఆమె జుట్టు తలుపు బయటనే ఉండిపోతది. పోపాయ్ ఆ జుట్టు పట్టుకొని అంత గట్టిగా గుంజిండంటే ఆమె నెత్తి ఊడి కిందపడ్డది. ఆ నొప్పితోని ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. అప్పుడు పోపాయ్ ఆ రూంలోకి వచ్చి ఈ పిల్లని ఎత్తుకున్నడు. పోపాయ్ ఆమెను పాలకూర కట్ జేసే మిషన్ల పడేసి కీమా జేసి పారేసిండు. ఇక్కడ డెక్స్టర్ ఒలీవియా ఆఫీస్కి చేరుకున్నరు. మాటల మద్దల ఒలీవియా డెక్స్టర్తోని చెప్తది ఆమె కొన్ని ఏండ్ల కింద ఈ టౌన్ వదిలిపోయిందని, ఏదో స్పెషల్ పనిమీద కొంచెం కాలం కిందనే మళ్లీ వచ్చిందని. సరే, ఇక్కడి నుంచి డాక్యుమెంట్లు తీసుకోవడం ముఖ్యం. ఈ ఫ్యాక్టరీ గతం గురించి దానిమీద ఉన్న కథల గురించి చెప్పేవి. మళ్లీ సమస్య ఏందంటే వాళ్ల కాడ తాళాలు లేవు. కాని ఒలీవియా మళ్లీ తన టాలెంట్ చూపిస్తది. తాళం లేకుండానే అన్ని డ్రాయర్లు తీస్తది. ఆ డ్రాయర్ల నుంచి వాళ్లకి ఒక రిపోర్టు దొరుకుతది. దానితోని ఈ ఫ్యాక్టరీ అసలు నిజం తెలుస్తది. ఇక్కడి పాలకూర డబ్బాలలా విషపు పదార్థాలు దొరికినాయి కాబట్టే దీన్ని సీల్ చేసిండ్రని రాసి ఉంటది. ఒక స్పెషల్ రకం విషపు బ్యాక్టీరియా దొరికిందట ఇక్కడి పాలకూర డబ్బాలలా. డెక్స్టర్కి ఆశ్చర్యమనిపిస్తది ఇంత పెద్ద విషయం న్యూస్ల రాలేదా అని. అప్పుడు ఒలివియా చెప్తది లెక్సీ సిటీల సగం ఆస్తులకు ఓనరని, వానికి చాలా పలుకుబడి ఉందని, ఈ విషయాన్ని దాచిపెట్టడం వానికి పెద్ద పని కాదని. ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతుండగానే వాళ్ళ మిగతా ఇద్దరు దోస్తులు కూడా ఆ రూంలోకి వస్తరు. ఈ నలుగురు కలిసి ముందుకు పోతరు. వాళ్ళు ఒక రూంలోకి పోతరు. అక్కడ గోడలమీద ఒక పద్యం రాసి ఉంటది. ఈ పద్యమందరినీ పోపాయ్ ద స్లేయర్ మ్యాన్ నుంచి భయపెట్టనీకి రాసింది. దగ్గర్లో పొగవాసన వస్తే నిన్ను నువ్వు కాపాడుకో, నీకు భయమైతే పోపాయ్ నిన్ను చంపేసినట్టే అనుకో అని రాసి ఉంటది. ఇక్కడ మనం జూస్తం కేటీ బాయ్ఫ్రెండ్ జోయ్, వాని దోస్తులు కూడా ఫ్యాక్టరీలోకొచ్చిండ్రు. వాని కోపం ఏ లెవెల్లో ఉందంటే మామూలుగా లేదు. ఇక్కడ పోపాయ్ కేటీగాడికొచ్చిండు. కేటీకి ఏం తెల్వదు. సడన్గా పోపాయ్ని చూసి గట్టిగా అరిచి ప్రాణాలు కాపాడుకోనీకి ఉరికింది. ఆమె జోయ్ని గుద్దుకుంటది. తన బాయ్ఫ్రెండ్ జోయ్కి ఏం చెప్పేలోపలే జోయ్ కోపంతోని ఆమె మాట ఇనకుండా ఫోన్ పగలగొడ్తడు. పోపాయ్ ఇప్పుడు వాళ్ల ఎంటవడ్డడు. పోపాయిని చూసి ఆ ముగ్గురు పోరగాండ్లల్లా ఒకడు ఓవర్ స్మార్ట్గా పోపాయ్ ముందుకెళ్ళి వాని కత్తిని పోపాయ్ భుజంల దింపుతడు. కాని ఇట్లాంటి చిన్న దెబ్బలతోని పోపాయికేం కాదు. ఈ పని చేసిన పోరన్ని పోపాయ్ పట్టుకొని వాని కండ్లు పీకేస్తడు. ఇది చూసి ఇంకో పోరడు గన్ తీసి ముందుకొస్తడు. కాని పోపాయ్ ఒక్క దెబ్బతోనే వాని చెయ్యి ఇరగ్గొడ్తడు. ఇది చూసి ఆ పోరడు భయంతోని అక్కంచి ఉరికిండు. వానితో పాటు జోయ్, కేటీ బాయ్ఫ్రెండ్ కూడా. వాడు వాళ్ల దోస్తును అక్కడే ఒంటరిగా చావనీకి వదిలిపెట్టి పోతడు. కాని ఆశ్చర్యంగా పోపాయ్ కేటీని ఇంకా ఏమీ అనలేదు. ఇక్కడ చూపిస్తరు బయటికి ఉరికిన పోరడు తొందరగా వాని కార్ల కూర్చొని అక్కంచి పారిపోనీకి ట్రై చేస్తడు. కార్ ముందుకి కదలదు. వాడు వెనక్కి చూస్తడు. పోపాయ్ వాని కార్ని వెనకనుంచి లేపుతున్నడు. ఇది చూసి వానికి గుండె ఆగినంత పనైతది. కార్లంచి దిగి ఉరుకుతడు. పోపాయ్ కూడా వాని ఎంట ఉరికి ఒక లంగరు ఇసిరి పట్టుకుంటడు. ఆ లంగరు దెబ్బకి వాడు చచ్చిపోతడు. కాని పోపాయ్ వానిని అట్ల వదలలే. వాని చావుని ఇంకా భయంకరంగా చేద్దామనుకున్నడు. ఆ లంగరుతోని ఆ మనిషి గొంతు కోసేసిండు. ఇక్కడ ఫ్యాక్టరీలా కేటీ బాయ్ఫ్రెండ్ జోయ్ ఇంకా ఫ్యాక్టరీ నుంచి బయటికి పోయే దారి వెతుకుతున్నడు. అప్పుడే వానికి వెనకనుంచి ఎవలో నడిచిన సప్పుడినబడతది. వాడు పోపాయ్ అనుకుంటడు. ఏమాలోచించకుండా ఫైర్ చేస్తడు. కాని అది కేటీ. తుపాకీ సప్పుడికి పోపాయ్ ఇక్కడికి వస్తడు. ఇక్కడ మళ్లీ పోపాయిని చూసి వాడు కేటీని అదే కష్టంలా వదిలేసి పారిపోతడు. ఇక్కడ ఈ నలుగురు మళ్లీ 2 గ్రూపులుగా విడిపోతరు. కేటీని వెతకడం మొదలుపెడ్తరు. వాళ్ల ఇద్దరు దోస్తులకు ఒక పీనుగు దొరుకుతది. అది చూసి వాళ్లకి భయమైతది. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేద్దామని డిసైడ్ అయితరు. ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నరు
మళ్ళీ పోపాయ్ వాళ్ల ముందుకొస్తాడు. పోపాయ్ నుంచి తప్పించుకోనీకి వీళ్ళు ఉరుకుతరు. పొరపాటున ఆ పోరని కాలు దేనికో తట్టుకొని కిందపడతాడు. ఈ యాక్సిడెంట్తోని వానికి పెద్దగా ఏం కాదు, కాని వాని కాలు ఒక వలలో ఇరుక్కుంటది. కాలు తీయనీకి వాడు ఆ వలని కదిపిస్తాడు. వలలో ఉన్న కొన్ని ఇనుప రాడ్ల ముక్కలు వాని ఒంటిమీద పడి గుచ్చుకుంటాయి. దానితోని ఈ పోరడు వాని దోస్తు ముంగటనే చచ్చిపోతాడు. ఆ పోరికి ఈ టైంల ఇంకా ఎక్కువ భయమైతది. ఎందుకంటే వాని రక్తమంతా ఈ పిల్ల ముఖంమీద పడ్డది. పోపాయ్ ఇంకా ఆమె వెనకాలనే ఉన్నాడు. ఇది చూసి ఆమె మళ్ళీ కేకలేసి ఇక్కంచి పారిపోనీకి ట్రై చేస్తది. కాని ఆమె పోపాయ్ నుంచి తప్పించుకోలేకపోయింది. ఆమె కూడా ఇందాక వాళ్ల దోస్తు పడ్డ జాగనుంచే పోయింది. ఆమె కూడా దేనికో తట్టుకొని కిందపడింది. ఆమె దోస్తు పడ్డ జాగలనే ఆమె దోస్తు మీన పడింది. ఆ పోరని ఒంట్లోని ఇనుప రాడ్లు ఈ పోరికి కూడా గుచ్చుకుంటాయి. ఆమె కూడా చచ్చిపోతది. ఇక్కడ చూపిస్తారు ఒలివియా ఇంకా డెక్స్టర్. వీళ్లకి ఈ విషయాలేవీ తెల్వదు. వాళ్ళు ఒక రూమ్కి చేరుకుంటారు. అక్కడ చానా పాలకూర డబ్బాలు ఉంటాయి. పోపాయ్ వాని ఫ్యామిలీ ఫోటోలు కూడా ఉంటాయి. ఇక్కడ పోపాయ్ అసలు రూపం చూడొచ్చు. కొన్ని బొమ్మలుంటాయి అక్కడ. ఇవి పోపాయ్ కూతురివి. కొన్ని న్యూస్ పేపర్ కటింగ్స్ కూడా అక్కడ పడి ఉంటాయి. వాటితోని వాళ్ళకి తెలుస్తది అసలు పోపాయ్ పెండ్లాం ఈ ఫ్యాక్టరీల పని చేసేదని. ఆమెనే విషపు పాలకూర విషయం లీక్ చేసిందని. ఆ తరువాత ఈ ఫ్యాక్టరీ బంద్ అయిందని. ఆ తరువాత పోపాయ్ పెండ్లాం కనపడకుండా పోయిందని. లెక్స్ ఆమెను చంపించేసిందని. ఆమె మీద పిచ్చి ప్రేమతోని పోపాయ్ ఆమెను వెతకనీకి ఈ ఫ్యాక్టరీలనే ఆగిపోయిండు. వాడు ఇంకా తన పెండ్లాం కోసం వెతుకుతున్నాడు. ఆమె కోసం ఈ ఫ్యాక్టరీల ఎదురుచూస్తున్నాడు. ఈ ఫ్యాక్టరీల బతికుండనీకి వాడు అదే విషపు పాలకూర తింటున్నాడు. దానివల్ల వాని శరీరం వికారంగా మారిపోయింది. మ్యూటేట్ అయిపోయింది. ఇప్పుడు వాడు ఒక రకం రాక్షసుడి లెక్క తయారైండు. కథ మొత్తం ఇన్న తర్వాత వీళ్ళకి ఇప్పుడు భయమైతది. ఇక్కంచి తొందరగా బయటపడాలని డిసైడ్ అయితరు. కాని దానికంటే ముందు వాళ్ల మిగతా దోస్తులని కూడా వెతకాలెగదా. కాని వాళ్లకి ఇక్కడేం దొరుకుతాయి? వాళ్ల దోస్తుల శవాలు. అవి చూసి వాళ్లకి భయమేస్తది. డెక్స్టర్ డిసైడ్ చేస్తాడు వీళ్ళు రెండో ఎగ్జిట్ నుంచి ఈ ఫ్యాక్టరీ వదిలిపోవాలని. రెండో ఎగ్జిట్ దగ్గరికి పోంగనే డెక్స్టర్ పోపాయ్ని గుద్దుకుంటాడు. పోపాయ్ వాని చెయ్యి పట్టుకుని వేలాడదీస్తాడు. వాని చిన్న మూకే డెక్స్టర్ చెయ్యి ఇరిగిపోతది. పోపాయ్ వానిని దారుణంగా చంపే ముందు ఒలివియా వానితోని వదిలిపెట్టు అని చెప్తది. ఆశ్చర్యంగా పోపాయ్ ఒలివియా మాట ఇంటడు. ఇక్కన్నే అసలు విషయం బయటపడతది. ఒలివియా అసలు పోపాయ్ కూతురు. ఇన్ని ఏండ్ల తర్వాత తన తండ్రిని కలవనీకి తన తల్లిని వెతికే ఆశతోని ఈ ఫ్యాక్టరీకి తిరిగి వచ్చింది. ఒలివియా ఇన్ని ఏండ్ల తర్వాత వాళ్ళ అయ్యని చూస్తున్నది. ఇద్దరు భయానక ఎమోషనల్ అయిపోయిండ్రు. ఒకరినొకరు కౌగిలించుకుందామనుకునే లోపల వెనకనుంచి ఇంకా బతికున్న జోయ్గాడు పోపాయ్ని కాలుస్తాడు. ఇప్పుడు పోపాయ్కి కోపం వచ్చింది. వాడు జోయ్ని చంపనీకి పోతుంటే జోయ్ తనని కాపాడుకోనీకి ఒలివియాని పట్టుకుంటాడు. కాని ఇదే వాడు చేసిన పెద్ద తప్పు. వాడు పోపాయ్ కూతున్నే పట్టుకున్నాడు. అది పోపాయ్కి కోపం తెప్పించనీకి చాలు. ఏ చెయ్యితోని వాడు పోపాయ్ కూతున్ని పట్టుకున్నాడో పోపాయ్ ఆ చెయ్యి పీకిరగ్గొడతాడు. అదే చెయ్యితోని వానికి శిక్ష వేసి చంపేస్తాడు. పోపాయ్ ఇదంతా చేస్తుండగానే ఒలివియా డెక్స్టర్ని తీసుకుని అక్కంచి బయటపడతది. బయటికి పోంగనే వాళ్ళకి గాయపడ్డ కేటీ దొరుకుతది. ఆమెకు బుల్లెట్ తగిలింది. కేటీ పిలిచిన పోలీసులు కూడా అక్కడికొచ్చిండ్రు. పోలీసులు వాళ్ళ స్టేట్మెంట్ తీసుకుంటుంటే ఒలివియా పోపాయ్ గురించి చెప్పకుండా ఇక్కడ అబద్ధం చెప్తది. ఎవడో పిచ్చోడు ఇదంతా చేసిండు అని. పోలీసులు ఆ మనిషి గురించి అడిగితే ఒలివియా ఇంకో అబద్ధం చెప్తది. ఆ మనిషి అక్కంచి పారిపోయిండు అని. అప్పుడు మనకు చూపిస్తరు పోపాయ్ ఇంక కిటికీలోంచి వాళ్ళని చూస్తున్నాడు. వానికి తెలుసు ఒలివియా మళ్లీ తనని కలవనీకి ఖచ్చితంగా వస్తదని. లెక్స్ ఫ్యాక్టరీల ఇంకో పెద్ద సంఘటన జరిగింది గదా. చాలా విషయాలు బయటికొచ్చినాయి. వాని డీల్ క్యాన్సిల్ అయ్యేటట్టుంది. ఆ టెన్షన్ల వాడు తన ఫ్యాక్టరీకి వస్తాడు. వాడు పోపాయ్ని కలుస్తాడు. పోపాయ్ వాని చూసి ఏదో తేడాగా మాట్లాడి తరువాత వాని మూతిని చేతుల మద్దల పెట్టి గట్టిగా పిసికేస్తాడు. వాడక్కడే చచ్చిపోతాడు. ఇది చూపిస్తుండగానే ఈ కథ ఇక్కడితోని కథమైతది.